తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ రాయదుర్గం అంజయ్య నగర్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, డ్రగ్స్ దందాపై మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? న్యూ ఇయర్ సమీపిస్తున్న వేళ పోలీసులు ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ వినియోగదారులపై డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో అంజయ్య నగర్ లో ఉన్నటువంటి కోల్ లివ్ గర్నెట్ అనేటువంటి కోలివింగ్ హాస్టల్లో డ్రగ్స్ పెడ్లర్ ని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. వాళ్ళ నుంచి ఇచ్చిన సమాచారం మేరకు మరొక ముగ్గురు వీరి నుంచి కొనుగోలు చేసి వాటిని సేవిస్తున్న మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రాయదుర్గం పోలీసుల సహాయంతో ఎస్ఓటి రాజేందర్ నగర్ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో 12 గ్రాముల MDMA, 7 గ్రాముల ఓజీ కుష్ గంజా, 6 మొబైల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏపీకి చెందినటువంటి అంటే ఈ సరఫరా చేసిన వాళ్ళు ఏపీకి చెందినటువంటి కంబం వంశీ దిలీప్, మదగాని బాల ప్రకాష్ లు ఉన్నట్లుగా గుర్తించారు. వీరి దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్న వారు హైదరాబాద్ నార్సింగి, మోసాపేట, గచ్చిబౌలి ప్రాంతానికి చెందినటువంటి మణికంఠ, రోహిత్ గౌడ్, మదగాని తరుణ్ వీళ్ళు కన్జ్యూమర్లుగా ఉన్నట్లుగా గుర్తించారు. వీళ్ళ ముగ్గురికి గంజాయి డ్రగ్స్ కి సంబంధించినటువంటి టెస్టింగ్ కిట్లతోటి టెస్ట్ చేయగా వాళ్ళందరికీ కూడా పాజిటివ్ వచ్చింది. అందులో ఇద్దరికి గంజా పాజిటివ్, ఒకరికి కొకైన్ పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. వీళ్ళందరినీ కూడా రాయదుర్గం పోలీసులకి, రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు రాయదుర్గం పోలీసులకి అప్పచెప్పారు. ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, డ్రగ్స్ ఎన్ని రోజుల నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నారు, కేవలం న్యూ ఇయర్ కోసం అని తెప్పించారా లేక ఇతర కారణాలు ఉన్నాయని దానిపై ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పక్కా సమాచారంతో వీళ్ళని అరెస్ట్ చేయడం తోటి వీరి దగ్గర నుంచి ఉన్నటువంటి సమాచారం ఆధారంగా వీళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్న 6 మొబైల్ ఫోన్లలో వీళ్ళ నుంచి ఎవరైతే ఇద్దరు ఏపీకి చెందినటువంటి పెడ్లర్లు ఉన్నారో వాళ్ళ నుంచి కొనుగోలు చేసిన మరికొంతమంది డేటాను ఎక్స్ట్రా చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా మరికొద్దిసేపట్లో రిమాండ్ చేయనున్నారు. ధన్యవాదాలు నాగార్జున.